ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ పర్యటన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన వెల్లడించారు. జగన్నాథుడి పట్ల భక్తి, ప్రజల ప్రేమ తనను పూరికి రప్పించాయని, అందుకే ఈ పర్యటనకు ప్రాధాన్యమిచ్చినట్లు మోదీ తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మోదీ G7 సదస్సు కోసం కెనడా వెళ్లిన సమయంలో ట్రంప్ ఫోన్ చేసి వాషింగ్టన్లో కలిసి విందులో పాల్గొని చర్చలు జరపాలని సూచించారని వెల్లడించారు. ట్రంప్ ఆహ్వానాన్ని గౌరవిస్తూ ధన్యవాదాలు తెలిపినప్పటికీ జగన్నాథుడి పుణ్యభూమికి వెళ్లటం తనకు ముఖ్యమని ట్రంప్కు స్పష్టం చేసినట్లు మోదీ వివరించారు. ఈ నిర్ణయం ఆయన ఆధ్యాత్మిక విలువలకు, సాంస్కృతిక ప్రాధాన్యతలకు నిదర్శనంగా నిలిచింది. పూరి జగన్నాథ ఆలయం భారతీయ సంస్కృతిలో అపారమైన ప్రాముఖ్యత కలిగి ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా భక్తుల మనోభావాలను గౌరవించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఆహ్వానాల కంటే దేశీయ సాంప్రదాయాలకు ప్రాధాన్యమివ్వటం ద్వారా మోదీ తన నాయకత్వ శైలిని మరోసారి ప్రదర్శించారు. ఈ నిర్ణయం భారతీయుల్లో ఆధ్యాత్మిక గౌరవాన్ని పెంపొందిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించడం వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని, కేవలం ఆధ్యాత్మిక బాధ్యతే కారణమని మోదీ స్పష్టం చేశారు. జగన్నాథుడి ఆశీస్సులతో దేశ ప్రగతికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై మోదీ ఆధ్యాత్మిక, రాజకీయ సమతుల్యతను ప్రపంచానికి చాటాయి. భారత సంస్కృతి, భక్తి పట్ల ఆయన చూపిన గౌరవం ప్రజల్లో సానుకూల స్పందనను రేకెత్తించింది.